న్యూస్ క్యాస్ట్ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఓవైపు కులగణన, మరోవైపు ఎస్సీ వర్గీకరణతో ముందుకెళ్తోంది. జనాభాను అనుసరించి రాజ్యాధికారం ఉండాలన్న రాహుల్ ప్రకటనతో పార్టీలో బీసీసీఎం లొల్లి మొదలైంది. అయితే సొంత పార్టీలో గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేశారు పీసీసీ చీఫ్. కులగణనతో తెలంగాణలో కులాల వాటా లెక్క తేలింది. ఎలా చూసినా రాష్ట్రంలో బీసీల వాటా అధికంగా ఉందని నివేదిక తేల్చింది. ఇదే సమయంలో బీసీలకు రాజ్యాధికారం రావాలి అనే అంశంపై ఇప్పుడు అధికార పార్టీలోనూ చర్చ పీక్కు చేరింది. బీసీ విభాగం నిర్వహించిన సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, అది కాంగ్రెస్తోనే సాధ్యము అనే అంశాన్ని ప్రస్తావించారు. అయితే 5 ఏళ్లు సీఎంగా రేవంత్ కొనసాగుతారని చెబుతూనే భవిష్యత్తులో బీసీ సీఎం అవుతారు అనే ప్రస్తావనపై చర్చ తీవ్రంగా జరుగుతోంది. అంతకుముందే గాంధీ భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కొందరు చివరి రెడ్డి సీఎం అంటూ ఉన్నారని, తనకేమీ ఇబ్బంది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా నాయకుడు చెప్పింది చేయడమే నా పని అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం నినాదంతో కాంగ్రెస్ బీసీ కులగణన చేసింది. అయితే రాహుల్ గాంధీ చెప్పిన నినాదంలో భాగంగా సర్కారు సర్వే చేసింది. ముందు బీసీ సామాజిక వర్గంలోకి పార్టీని తీసుకువెళ్లడం, కులగణనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంది. అయితే బీసీ సీఎం అనే అంశంపై చర్చను కొందరు సీనియర్లు తప్పుపడుతున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ చెప్పినట్లు కులగణన చేశారు. పార్టీ అజెండాను అమలు చేస్తూ ఉంటే కొత్తగా బీసీ సీఎం అనే అంశంపై చర్చ చేయడం పార్టీకి మంచిది కాదు అనే వాదన తీసుకొచ్చారు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. ప్రతిపక్ష పార్టీలు చేసే డిమాండ్ను అధికార పార్టీగా ఇప్పుడు భుజాన వేసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. బీసీ సీఎం కామెంట్స్ పార్టీకి బెనిఫిట్ అవుతాయి అంటే ఓ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కదా, అతనికి షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు అనే చర్చ లేవనెత్తారు యాష్కి. బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి అంటూ బీజేపీపై ఒత్తిడి చేయాల్సింది పోయి సొంత పార్టీలో బీసీ సీఎం అనే ప్రస్తావన సరికాదు అన్న వాదన కూడా వినిపించారు యాష్కి. మొత్తానికి బీసీ నాయకత్వం కులగణన అంశాన్ని సరిగా లీడ్ చేయలేకపోతుందా, క్లారిటీ లేదా, ప్రతిపక్ష పార్టీ ట్రాప్లో పడుతున్నారా అనేది కాంగ్రెస్ నాయకత్వమే తేల్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.